పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాల్వ ఉగ్ర రూపం చూపుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎర్ర కాల్వకు నీరు పోటెత్తుతోంది. దీంతో ఎర్ర కాల్వ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాలు ముంపులో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కొండలు, ఏజెన్సీ మండలాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆ నీరంతా అశ్వారావుపేట వాగు, జల్లేరు వాగుకు మళ్లుతోంది. జల్లేరు వంతెన వద్ద ఎర్ర కాల్వ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. జల్లేరు వాగు పొంగి పొరలడంతో 50 గ్రామాలకు రాకపోకలపై ప్రభావం పడింది. ఎర్ర కాల్వ ప్రాజెక్టు పరిసరాల్లోనే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోటి ఏలూరు జిల్లాలో వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఖమ్మంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి దాదాపుగా 17,000 క్యూసెక్కుల నీరు దిగువకి విపరీతమైన వేగంతో పయనిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎర్రకాలువ జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం, గరిష్ట నీటి మట్టం 83 మీటర్లు కాగా అంతకు మించినటువంటి వరద నీరు జలాశయానికి చేరుకోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఎర్రకాలువ చాలా విపరీతమైనటువంటి వేగంతో నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాలపైన విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరివాహక ప్రాంతాల్లోని ఆ పంట పొలాలను కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏలూరు జిల్లాలో విలీన మండలాలైనటువంటి వేలేరుపాడు, కుకునూరులో కూడా భారీ వరదల కారణంగా రహదారులు కొట్టుకుపోవడం, అనేక మంది వరదల్లో చిక్కుకోవడం వంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అత్యవసర పోలీసు సహాయక సిబ్బంది కూడా వారికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఇటు జల్లేరు, అలాగే ఎర్రకాలువ, తమ్మిలేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల పోలీసు అధికారులు కూడా అక్కడ ఎవరు కూడా సామాన్య ప్రజలు ఎవరు కూడా రాకుండా వారిని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు సిబ్బంది ఈ వరద ప్రాంతంలోకి ప్రజలు ఎవరు కూడా చేరుకోకుండా రహదారులపైన ప్రయాణించకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలతోటి అక్కడ రహదారులన్నీ కూడా ఎప్పుడు మునిగిపోతాయో తెలియనటువంటి పరిస్థితిలో పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పరిస్థితి ఎప్పటికప్పుడు చక్కదిద్దాలి, ఎటువంటి నష్టం లేకుండా చూడండి అనేటటువంటి సూచనలు ఇప్పటికే అధికార యంత్రాంగానికి చేశారు. ఈ నేపథ్యంలో భారీ వరదలను చూసేందుకు పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎర్రకాలువతో పాటు తమ్మిలేరు, జల్లేరు జలాశయాలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నాయి. గోదావరి వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం జలాశయం వద్ద, పోలవరం వద్ద ప్రాజెక్టు వద్ద 29 మీటర్ల వరకు కూడా ఇప్పటికీ నీటి మట్టం ఉంది. 3.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఇప్పటికీ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి పరిస్థితి అయితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. భారీ వర్షాలు మరింత కురవనున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పంట నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం అనేది లేకుండా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా నుంచి.